హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే ఒక 1 వీక్ వ్లాగ్ అన్నట్టు. అత్తమ్మ వెళ్ళిపోయాక వీక్ అంతా అసలు ఏమీ షూట్ చేయలేదు. అక్కడక్కడ కొద్ది పార్ట్స్ అయితే షూట్ చేశానండి. అండ్ ఈ వీడియోలో అయితే నేను గోల్డ్ షాపింగ్ కూడా చేశాను. అండ్ మనకి ఏవి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి, ఇప్పుడు గోల్డ్ రేట్ ఎలా ఉంది, అండ్ నా సెలెక్షన్ బాగుందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ చాలా మెంబర్స్ వ్లాగులు పెట్టట్లేదని అడుగుతున్నారు. అండ్ వీడియోస్ కూడా అసలు ఏమీ పోస్ట్ చేయలేదండి లాస్ట్ 2-3 డేస్ నుండి. అది ఎందుకు అనేది మీకు నేను షార్ట్స్ పెడతాను. అండ్ కమింగ్ వ్లాగ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మీ అందరికి ఒక మంచి గుడ్ న్యూస్ కూడా షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూసారు కదా, ఇవి బర్త్డే అప్పుడు తీసుకున్నామండి ఋషికి ఉన్న లడ్డు బాబుకి. కానీ ఋషిది చిన్నగా అయిపోయింది. సో ఇంకా డైలీ స్కూల్కి వేస్తే బెటర్ కదా అనేసి అయితే స్కూల్కి వేసేస్తున్నాము. యాక్చువల్గా అయితే దాద్దామని తీసుకుంటామండి. అంటే బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా మంచిగా కొత్త డ్రెస్సులు వేస్తే బాగుంటారు కదా అనేసి అనుకుంటాను. కానీ అవైతే చిన్నగా అయిపోతున్నాయని వేసేసాము. ఇంకా మా హస్బెండ్ కూడా ఫేక్ వాష్ పెట్టేశాను. అండ్ ఇక్కడ ఆ రోజు షార్ట్ పెట్టాను కదా, ఇది వేసాము అనేసి చాలామంది షెటరు అలా ఏదేదో కామెంట్ పెట్టారు. భలే నవ్వొచ్చింది. అందుకే అండి నేను అమెజాన్లో ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదైతే నాకు 400 రూపీస్ పడింది. కానీ అమెజాన్లో అయితే 350 రూపీస్కే వచ్చిందండి 10 మీటర్స్. అది కూడా ఏంటి అనేది మీకు వేసి చూపిస్తాను, ఎలా ఉంటుంది లుక్ అనేసి. ఇదైతే నేను మా ఇంటి దగ్గర ఉన్న లోకల్ షాప్లో తీసుకొచ్చాను. ఎందుకంటే నేను ఏదైనా వీడియోస్ పెడుతూ ఉన్నాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్ మరీ బాగోవట్లేదు. అండ్ ఇంకా ఎవరైనా వచ్చి రాగానే ఆ పెన్సిల్ గీతలే కనిపిస్తున్నట్టు అనిపించింది. ఇంకా కొంచెం ఏమైనా కొత్తగా ట్రై చేద్దాము వాల్పేపర్స్ అన్నట్టు, ఫస్ట్ టైం కదా అందుకే ఇది వేసాము. సో నెక్స్ట్ టైం నుంచి అయితే కొంచెము వాల్స్కి మంచి వాల్పేపర్స్ వేద్దాం అనుకుంటున్నాను. అండ్ పెయింటింగ్ వేయించుదాం అనుకుంటామండి. కానీ ఫస్ట్ థింగ్ పెయింటింగ్ వేయించాలంటే ఇల్లంతా సర్దాలి. ఈ పిల్లలతోని అమ్మో ఇంకా అలాంటి పనులు ఎందుకులే అనేసి అయితే ఇంకా ఈ పని అయితే చేస్తున్నాము. అండ్ ఇక్కడ నేనైతే ఇంకా రాగిడ్లీ ప్లస్ చట్నీ పెట్టుకొని అయితే కొబ్బరి చట్నీ పెట్టుకొని తినేసాను. అండ్ లంచ్లోకి అయితే సొరకాయ కర్రీ చేస్తున్నానండి. ఇంకా ఇలా కానీ సొరకాయ పప్పు చేసేసానంటే చిన్న బాబు పెద్ద బాబు ఇద్దరు తినేస్తారు అన్నట్టు. లడ్డు బాబు అయితే సపరేట్ ఫుడ్ పెడితే అస్సలు తినట్లేదండి. మా చిన్నోడు ఊన్ చేయడము లేదంటే వామిట్ చేసేసుకుంటున్నాడు. అందుకే ఇంకా మేము తినే ఫుడ్డే కొంచెము అంటే కారం తక్కువగా అట్లా చేసి కుక్ చేసేసుకొని తింటున్నాము. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ పప్పు అయితే ఉడకబెట్టేసుకొని అందులో సొరకాయ, టమాటో, ఆనియన్, ఒక జస్ట్ 2 చిన్న పచ్చిమిర్చి వేస్తాను అంతే. ఇంకా ఏ కారము యూస్ చేయను. తాలింపులో జస్ట్ ఒక్కటే ఎండుమిర్చి వేసేసి చేస్తానండి. ఇలా చేస్తే ఇష్టంగా తింటున్నాడు. ఇంకా మంచిగా నెయ్యి తాలింపు వేసేస్తాను. నేను నార్మల్గా ఆయిల్ అస్సలు ఇంకా పిల్లలకి యూస్ చేయను ఎక్కువగా. ఇంకా హాల్ మొత్తం ఇలా బొమ్మలు వేసుకొని చూసారు కదా ఎంత బాగా ఆడుకుంటాడో. అప్పుడప్పుడు బాగా ఆడుకుంటాడండి. ఇంకా కానీ బోర్ కొట్టేస్తుందేమో ఇంకా పేచి చేస్తూ కొద్దిసేపు బయటకు తీసుకెళ్ళమని అలా అడుగుతూ ఉంటాడు. కానీ మ్యాక్సిమం అలా బాల్స్ అన్నీ ఒక డబ్బాలో వేసి ఇచ్చేస్తే మంచిగా ఆడేసుకుంటూ ఉంటాడు. అండ్ మా హస్బెండ్ అయితే గోల్డ్ షాప్ కూడా వెళ్దాము అన్నారండి. సరేలే ఇంకా అనేసి 2 పూట్లకి కలిపేసి పప్పు అయితే చేసేస్తున్నాను. పప్పు అయితే సింపుల్గా అయిపోద్ది, ఈజీగా ఉంటుంది కదా. యాక్చువల్గా అయితే ఒక డైమండ్ రింగ్ తీసుకుంటాను నీకు. నేను మా హస్బెండ్కి ఒకసారి డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చానండి. ఆయన కూడా నా హ్యాండ్కి ఎంత ఉంటే చెప్పండి, జస్ట్ ఒక 35,000 30,000 ఆ రేంజ్లో వచ్చేస్తుందని సరే ఒకసారి ఎస్టిమేషన్ తీసుకున్నప్పుడు చూసామన్నట్టు. ఎలాగో బడ్జెట్లోనే ఉంటుంది కదా తీసుకుంటాను అన్నారు. సరే నేను కూడా ఇంకా ఫస్ట్ సరే అనుకున్నాను. బట్ మా మమ్మీ ఏమో ఎక్కువగా డైమండ్ అంతా నువ్వు పెట్టుకో కదమ్మా, ఏదైనా గోల్డే తీసుకో బెటరు అని చెప్పారు. ఇంకా సరే అనేసి చెట్టుకుమని నాకేమో ఇంకా గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకుందాము, డైలీ వేర్ ఇవి ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నాను. కొంచెం చేంజ్ చేస్తే నా ఫేస్లో లుక్ కూడా చేంజ్ అవుతుంది కదా అనేసి అయితే గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకుంటాను అన్నాను మా హస్బెండ్ని. ఇంకా సరే ఆఫీస్ నుంచి త్వరగా వస్తానని చెప్పారు. చూసారు కదా ఇంత సాఫ్ట్గా కుక్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇలా లడ్డు బాబుకి తినిపించేస్తానండి. ఇంకా ఋషికి మాత్రం కొంచెం ఆ పప్పులో ఆమ్లెట్ కూడా వేస్తాను. మరీ చప్పగా ఉంటుంది కదా పప్పు, అంత ఇష్టంగా తింటాడో తిండో అనేసి మంచిగా ఆమ్లెట్ కూడా కొంచెం వేసేసి పెట్టేశాను. ఇంకా ఋషికి సగం నాకు సగం ఆమ్లెట్, ఇద్దరం కూడా. నేను కూడా ఈ మధ్య డైట్ చేస్తున్నానండి. నేను మీకు ఐడియా ఉంటుందేమో, ఫిట్ మమ్ క్లబ్ అనేసి మనకి ఒకటి ఉంటుంది అన్నట్టు. అంటే డెలివరీ అయిపోయాక మనం వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అనేది వాళ్ళ దగ్గర అయితే నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అండ్ వాళ్ళైతే మనకి ఎక్సర్సైజులు డైట్ అన్నీ చెప్తారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే కొంచెమైనా డైట్ చేయాలి. అండ్ డైలీ వాళ్ళకి ఇలా మీల్ ప్లేట్ అయితే ఫోటో తీసి పంపిస్తానండి, ఏం తింటున్నాను ఏంటి అనేది. చాలా వరకు రైస్ కంట్రోల్ చేసేసాను, అంటే తక్కువ క్వాంటిటీ తింటున్నానండి. అలానే నేనైతే మొత్తం తినకుండా ఉండలేనులేండి, ఎందుకంటే ఫీడింగ్ ఎక్కువగా ఇస్తాను కదా.
కళ్ళు తిరిగినట్టు నీరసంగా అనిపిస్తుంది. అందుకే కొంచెము రైస్, ప్రోటీన్, పప్పు వెజిటేబుల్ అలా తింటున్నాను. అండ్ లాస్ట్ టైం రోలు ఒక వీడియో పెట్టినప్పుడు చాలా మెంబర్స్ చాలా కామెంట్ చేశారు. నేను న్యూట్రిషనిస్ట్ ఉంటారు కదండి, వాళ్ళని అడిగే ఏదైనా కూడా కుక్ చేస్తాను. మీరు నా వీడియో చూస్తే జస్ట్ 2 స్పూన్స్ ఆయిలే వేసాను, ఎక్కువగా వేయలేదు. అండ్ పన్నీర్, ఎగ్ అనేది మనకి ప్రోటీన్ అండి. ఎస్, చపాతీ మాత్రం ఇంకా కానీ మొత్తంకి మా ఆయనకి డైట్ పెట్టలేదు అనుకోండి, కళ్ళు తిరిగినట్టు అలా అవుతాయి కదా. అండ్ ఆయనకి ఏమైంది అని కూడా అడిగారు, అంటే మా హస్బెండ్కి ఏమైంది అని. జస్ట్ ఏం లేదండి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అండ్ వెయిట్ తగ్గమని చెప్పారు. ఆయన 75 ఉన్నట్టున్నారు, 70 kgsకి రమ్మని చెప్పారు. కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పారు. అందుకే ఇంకా నేనేమో ఈ కాలంలో హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా, మీరు ఫస్ట్ నా పిల్లలు, నా హస్బెండ్ హెల్త్ అయితే మరీ నాకు కొంచెం అంటే నేను తీసుకోలేనండి, అది ఇంపార్టెంట్ అని కూడా కాదు. నాకు వాళ్ళకి ఏమన్నా అయితే నేను అస్సలు తీసుకోలేను, నాకు కంగారు వచ్చేస్తుంది. సో నేను ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాను ఎప్పుడు. నేను నా మీద ఎక్కువ లవ్ చూపించుకుంటాను. అమ్మో, నేను ఎట్లా ప్రశాంతంగా ఉంటానంటే నా పిల్లలు, నా హస్బెండ్ వాళ్ళు ఫస్ట్ హెల్తీగా ఉండాలి, అప్పుడే నా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, నా గురించి నేను ఏమైనా చేసుకోగలను అనుకుంటాను. అందుకే అండి ఇంకా ఆయనకైతే న్యూట్రిషనిస్ట్ పెట్టి డైట్ అయితే ఫాలో అవుతూ ఉన్నాము. అండ్ చాలా మెంబర్స్ ఈ టేబుల్స్ అద్దండి అని అంటూ ఉన్నారు కదా. ఆ కామెంట్స్ కూడా కొంచెం సీరియస్గానే తీసుకున్నాను. అందుకే ఇంక టేబుల్ మొత్తం సర్దేయాలని ఫిక్స్ అయిపోయాను. అందుకే ఫస్ట్ ఈ టేబుల్ పైన ఉంటుంది కదా, ఆ కవర్ చేంజ్ చేశానండి. ఇది అమెజాన్లో తీసుకున్నాను, ఈ కొత్తది. ఇదైతే కొంచెం డస్కీ కలర్ లాగా తీసుకున్నాను, ఎక్కువగా మాసిపోయినా కూడా కనిపించదు కదా. ఇంకా అన్నీ సర్దేస్తున్నాను. ఇంట్లో చాలా ప్యాకెట్స్ అవన్నీ యూస్ చేస్తానండి, పిల్లలు ఉన్నారు కదా, అవన్నీ ఇంకా ఈజీగా ఉంటుందని టేబుల్ మీద పెట్టేయడం అలవాటు అయిపోయింది. అందుకే ఎప్పుడు చూడు టేబుల్ మొత్తం చిరాకు అయిపోతూ ఉంటుంది. ఇంకా పిల్లలు ఏమైనా బొమ్మలు, టిఫిన్ ఏవో ఒకటి తెచ్చేసి పెడుతూనే ఉంటారండి. మ్యాక్సిమం సర్దడానికి ట్రై చేస్తాను, కానీ ఇంకా అప్పుడప్పుడు ఓపిక లేదనుకోండి ఇంకా లైట్ తీసుకుంటాను. అంటే చిన్న బాబుతోని నేను ఇక్కడ ఏదో సర్దుతూ ఉన్నాను అనుకోండి, మా చిన్నోడు ఏదో చేస్తూ ఉంటాడు. ఇప్పుడైతే పడుకున్నాడు ప్రజెంట్ అయితే నేను ఆ సర్దే టైంలో, అందుకే అలా ప్రశాంతంగా సర్దుతాను. లేదనుకోండి, మొన్న ఏదో సర్దుదామని కింద పెట్టేసరికి ఎగ్స్ మొత్తం పగలగొట్టేశాడు. ఎంత స్మెల్ వచ్చేసిందో, నేను సర్దలే అంటే ఈ పని తక్కువ, ఆ పని ఎక్కువైపోయిందండి. ఆ నీచు కంపుకి అమ్మ బాబోయ్ నాకు అసలు తిరిగిపోయింది తల అయితే. మా చిన్నోడితో అలా ఉంటుంది అన్నట్టు. అందుకే వాడు పడుకున్నప్పుడే అన్నీ సర్దుకోవాలి. ఇక్కడ ఓన్లీ డ్రై ఫ్రూట్స్, కొంచెం పికిల్ అలా ఏమైనా ఉంటే అవి ఒక్కటే పెట్టేశాను. ఇంక ఇలా అయితే ఈ టేబుల్ అయితే సర్దేశానండి ఫైనల్గా. చూడ్డానికి బాగా అనిపించింది, బట్ ఎన్ని రోజులు ఉంటుందో నాకైతే తెలీదు. అంటే ఇంకా ఆటోమేటిక్గా ఇంట్లో ఏమైనా వస్తువులుంటే చటుక్కుమని అక్కడ పెట్టేయడమే కదా. సో ప్రజెంట్ అయితే ఇంక ఇలా అయితే సర్దాను. కొంచెం పిల్లలు పెద్దగా అవుతూ ఉన్నారనుకోండి, ఎక్కువగా సర్దుకోవడము, ఏదైనా పనులు చేసుకోవడానికి కొంచెమైనా టైం ఉంటుంది. ఈ చిన్న పిల్లలతోని కొంచెం చేయాలంటే చాలా కష్టం. అంటే ఇంకా చెప్తున్నాను కదా, ఇలా నేను ఒకటి చేస్తాను అనుకుంటే మా వాడు ఒకటి చేసేస్తాడు. అండ్ నేనైతే ఇక్కడ వాటర్ బాటిల్ కూడా నింపేసుకుంటానండి. 2 లీటర్ వాటర్ బాటిల్ చాలాసార్లు చెప్పాను కదా, ఇది కూడా నింపుకుంటున్నాను. అంటే ఆ ఫిట్ మమ్ క్లబ్లో ఇది కూడా ఒక పార్ట్ అన్నట్టు. ఇంకా వాటర్ కూడా మంచిగా తాగాలి అనేసి ముందే వాటర్ బాటిల్ నింపేసుకొని అక్కడైతే పెట్టేసుకుంటున్నాను. కనీసం రోజు 2 లీటర్లు అయినా తాగాలని. నేను అస్సలు తాగట్లేదండి, ఒక 1 లీటర్ తాగుతానేమో. అందుకేనేమో ఎక్కువ అంటే మనం నీరసం అయిపోవడము అలా అవుతూ ఉంటుంది. డైట్ చేసిన నీరసం అవ్వద్దు అనుకుంటే మీరైతే ఎక్కువగా పని చేయొద్దండి ఫస్ట్ థింగ్. అంటే ఇట్లా ఎక్కువ పని చేసే వాళ్ళకి ఎక్కువ నీరసం వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఏదో ఒకటి తినాలి అనుకుంటాం కదా. సో మరీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా వాటర్ ఎక్కువ తీసుకుంటూ అలా ట్రై చేయండి. అండ్ ఒక వెయిట్ తగ్గిపోయాక మనం ఇంకా అదే ఫుడ్ మన బాడీకి అలవాటు అయిపోతాయి కాబట్టి ఇంకా మనము అలా ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా మా హస్బెండ్ ఏమో ఇది స్టిక్ చేస్తూ ఉన్నారు. అమ్మో, ఇది స్టిక్ చేయడానికి ఎంత టైం పట్టిందండి. ఇది మంచిగా మనం ప్రాపర్గా చేయాలి, లేదంటే మధ్యలో ముడతలు వచ్చేస్తాయి. సో అక్కడ అంటే మనము వాల్ ఎంత సైజు ఉందో అంత సైజు మెజర్ చేస్తూ మా హస్బెండ్ అయితే స్టిక్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పనులు మాత్రం చాలా నీట్గా చేస్తారండి. అండ్ ఇది ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇదైతే అమెజాన్లో తీసుకున్నాను, 350 రూపీస్. మనకి 10 మీటర్ వస్తుంది అన్నట్టు. మా వాళ్ళు
అంటే ఈ 10 మీటర్ కూడా సగం బాల్కే వచ్చిందండి. ఇంకొకటి ఆర్డర్ చేయాల్సి వచ్చింది, సగం వేసేసి వదిలేసాము. అందుకే ఇంకా మా హస్బెండ్ అయితే నీట్గా చూసారు కదా అక్కడ కట్ చేస్తూ, భలే ఓపిక అండి అసలు ఇలాంటి పనులకైతే. పిల్లల విషయంలో చదువు విషయంలో కొంచెం చాలా ఓపికగా ఉంటారు. అందుకే ఇంకా మా ఆయన్ని నేను కదిలించను. ఆయన ఏది చెప్తే అంటే నన్నైతే జస్ట్ ఇలా పట్టుకోమన్నారు, ఆయనే కట్ చేసి అవన్నీ కూడా పేస్ట్ చేశారు. ఈ లుక్ అయితే నచ్చింది. కంపేర్ టు దీనికంటే ఇది బాగుంది కదా, అందుకే మళ్ళీ చూస్తాను ఫ్యూచర్లో ఈ వాళ్ళకి కూడా చేంజ్ చేస్తాను. ఇంకా అంటే ఇల్లు మొత్తం ఇదే వేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. బట్ కొంచెం ఎక్కువగానే అవుతుందండి. అంటే మ్యాక్సిమం మీ పెన్సిల్ గీతలు అన్నీ కవర్ చేయాలంటే మేబీ 350 రూపీస్, ఐ మీన్ ఒక 2000 అయినా అవుతుందేమో. ఇంక ఈవినింగ్ అయితే నేనైతే గోల్డ్ షాప్కి వెళ్తున్నాను. చూసారు కదా నేను ఇయర్ రింగ్స్ తీసేసి వెళ్తున్నానండి. ఎందుకంటే మనం అక్కడ అన్నీ ట్రయల్ చేసేదే కదా ముందు జాగ్రత్తగా, అందుకే ఇయర్ రింగ్స్ తీసేసాను. ఇంకా డైరెక్ట్ వాళ్ళు ఏవి ఇస్తే అవి పెట్టేసుకొని ట్రై చేద్దాము అనేసి. ఇంకా చిన్న బాబుని మాత్రం తీసుకెళ్ళట్లేదండి. అంటే ఇంకా మా చిన్నోని తీసుకెళ్తే అస్సలు ఏమి చూడనియడు. అందుకే అమ్మ దగ్గర వదిలేసి ఓన్లీ పెద్ద బాబునే తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ మాకు దగ్గరలోనే ఇంకా అంటే సీరియల్గా గోల్డ్ షాపులు ఉంటాయి, ఖజానా, కళ్యాణ్, భీమా, ఇవన్నీ ఒకటే దారిలో ఉంటాయి అన్నట్టు, మార్తాలిలో ఉంటాయి. కానీ ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది, షాపులు ఎక్కువగానే ఉంటాయండి. మా హస్బెండ్ ఏమో కరెక్ట్గా ఆఫీస్లో వదిలే టైంకి వచ్చేస్తారు. 5:30, 6కి వచ్చారు. ఇక్కడేమో ఫుల్ ట్రాఫిక్ ఆగిపోయింది. నాకేమో కంగారు, అంటే చిన్నోని వదిలేసి వచ్చాను కదా మళ్ళీ ఏడుస్తాడేమో. అండ్ ఇంకా గోల్డ్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి, టక్క షాపింగ్ అయితే అయిపోదు కదా. సో కొంచెము చూసి తీసుకుందాము అనుకుంటున్నాను. ఇంకా చూడాలి మరి ఏం నచ్చుతాయో. లాస్ట్ టైం అయితే నేను అంటే ఇలానే డైలీ వేర్ ఇయర్ రింగ్స్ తీసుకుందామని వెళ్ళేసి మా హస్బెండ్ అయితే బుట్టాలు ఇప్పించారండి. పెద్దవి తీసుకున్నానని చెప్పాను కదా, అవి తీసుకున్నాను. బట్ ఈసారి మాత్రం డైలీ వేరే తీసుకుంటాలేండి. కొంచెము తక్కువ వెయిట్ ఉంటేనే బెటర్ కదా మనం డైలీ పెట్టుకోవడానికి. ఫస్ట్ అయితే మేము ఖజానాకి వెళ్ళిపోయాము. ఫస్ట్ ఎక్కువగా మేము గోల్డ్ షాపింగ్ అయితే ఖజానాలోనే చేస్తామండి. అందుకే ఫస్ట్ అయితే అక్కడికే వెళ్ళిపోతాము. అక్కడ చూసాము, బట్ నాకంత పెద్దగా మోడల్స్ అయితే ఏమీ నచ్చలేదు. వాళ్ళ దగ్గర పెద్దవి బాగున్నాయి, బట్ చిన్నవి ఇవన్నీ అయితే అంతగా నచ్చలేదు. తర్వాత అయితే ఇంకా వేరే షాపులు కూడా చూద్దామనేసి వేరే షాప్ కూడా వెళ్ళాము. ఇక్కడైతే పెద్దగా షూట్ చేయలేదండి ఖజానాలో, ఎందుకంటే ఇంకా గోల్డ్ షాప్ వాళ్ళు పెద్దగా అంటే మనకి పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే ఇంకా అక్కడికి వెళ్ళి కొన్ని చూసేసి ఇంకా వచ్చేసాము. మా హస్బెండ్ ఇంకేమైనా చూడు అన్నారు కానీ లేదు ఫస్ట్ అయితే ఇయర్ రింగ్సే చూస్తాను అనేసి చూసాం. కానీ నచ్చలేదు. చూసారు కదా ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసాము. పక్కకే మనకి వేరే షాప్స్ కూడా ఉంటాయి. జిఆర్టీ ఉంటుందండి, జిఆర్టీ అండ్ కళ్యాణ్ ఉంటుంది. సో ఆ పక్కకే వెళ్తున్నాము. చూసారు కదా ఇక్కడ ట్రాఫిక్ అయితే ఎంత ఉంటుందో అండి. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది అన్నట్టు అంత ఉంటుంది ఈవినింగ్ టైంలో మనం బయటకు వస్తే. కానీ జిఆర్టీలోకి వెళ్ళాము. జిఆర్టీలో మాత్రం మంచి కలెక్షన్ ఉందండి. యాక్చువల్గా గోల్డ్ ప్రైస్ అయితే ఇప్పుడు బాగా పెరిగిపోయింది అంటున్నారు కదా, అసలు జనాలు మాత్రం భయంకరంగా ఉంటున్నారండి. అంత గోల్డ్ షాప్ అంటే గోల్డ్ రేట్లు పెరిగిపోయినా కూడా జనం అంత ఎక్కువగా ఉంటున్నారు. ఇంకేం చేస్తారు చెప్పండి, అందుకే అంత పెరిగిపోతుందేమో. ఇంక ఇక్కడ రాగానే నాకు నచ్చినవి ఏంటి అనేసి అన్నీ తిరిగి చూశాను. నాకైతే ఇయర్ రింగ్స్ చూడగానే నచ్చేసాయి. మా హస్బెండ్ని అడుగుతూ ఉన్నాను ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. ఇక్కడేమో ఇంకా అదే మోడల్లో 2-3 రకాలు ఉన్నాయండి. ఏది తీసుకుందాము ఏంటి అనేసి అయితే ఇంకా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉన్నాము. ఇది బాగుంటుందా అనేసి. నేను పెట్టుకునేవి ప్రజెంట్ అయితే 2 గ్రామ్స్ అండి. ఇవైతే 4 గ్రామ్స్ ఉన్నాయి మనకి. సో నేను ఇంటికి వెళ్ళాక మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇంకా డిఫరెంట్గా చూశాను కానీ నాకు అంతగా నచ్చలేదండి. కానీ అందులో చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా, వాటికి కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. మళ్ళీ మనం అవి రిటర్న్ ఇచ్చినప్పుడు ఆ స్టోన్స్కి ఏమి ఇవ్వరంట. అలా అయితే ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఎంత ఆ వేస్టేజ్ అవన్నీ మాట్లాడుకోవాలి కదా. అక్కడ కలెక్షన్ చూసారు కదా ఎంత పెద్ద ఎంత బాగున్నాయో. మా హస్బెండ్కి చెప్తున్నాను అలాంటివి ఎప్పుడు కొనిస్తావు అంటే ఇంకా అవి నీకు కొనియలే వేస్ట్లే అని అంటున్నారు. ఇక్కడేమో నేను వచ్చినప్పుడల్లా ఈ బొమ్మను అయితే చూస్తానండి. నాకు ఎప్పటికైనా అలా సింపుల్గా అందంగా రెడీ అవ్వాలని కోరిక. అలా బంగారు వడ్డానం, అలా హారం. కానీ ఇంకా నాకు తెలిసి నా కలగానే ఉంటుందేమో. యాక్చువల్గా అయితే మా హస్బెండ్ ఏంటంటే అమ్మాయి పుడితే మాత్రం గోల్డ్ ఎక్కువగా కొందాము, ఇంకా అబ్బాయిలే కదా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కంటే ఇంకా మనం మ్యూచువల్ ఫండ్స్లోనో స్టాక్స్లోనో ఎందులోనో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనే ఫీలింగ్లో అయితే ఉంటారు. సో మనకు అవసరాన్ని బట్టే గోల్డ్ కొనుక్కుందాము అంటారండి. ఇంక ఇయర్ రింగ్స్ అయితే ఫైనల్ చేశాను. బట్ వాళ్ళు ఏమో కొంచెం ఎస్టిమేషన్ ఎక్కువ ఇచ్చారండి. అంటే మనకి ఫైనల్ బిల్ చేస్తారు కదా,
36,000 ఎంతో చెప్పినట్టున్నారు. మా హస్బెండ్ ఏంటంటే కొంచెం వేస్టేజ్ 22% వేస్టేజ్ చేశారండి. అంత ఎక్కువ కదా. సో మేము మళ్ళీ వేరే గోల్డ్ షాప్లో కూడా అడిగేసి వస్తామనేసి ఇంకా బయటకు వచ్చాము. అప్పటికే నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. ఇంకా చిన్నబాబు అప్పటికే మా మమ్మీ కాల్ చేశారు, పిల్లోడు ఏడుస్తున్నాడు అంటే భీమాలోకి వెళ్ళిపోయాము. భీమాలోకి వెళ్ళి సేమ్ అలాంటి ఇయర్ రింగ్సే 34,000కి ఇచ్చారు. 2,000 తక్కువకి ఇచ్చారండి. సేమ్ అంతే 4 గ్రామ్స్ ఉన్నాయి ఇవి కూడా. మీరు ఎవరైనా గోల్డ్ తీసుకోవాలనుకుంటే భీమాలో చూడండి. ఇప్పుడంట గ్రామ్కి 500 రూపీస్ ఆఫ్ ఉందంట. సో బెటర్ కదండి, గ్రామ్కి 500 రూపీస్ అంటే చాలా ఎక్కువ కదా. మేము వెళ్ళిన రోజు వాళ్ళు చెప్పలేదండి ఇలాంటి ఆఫర్ తర్వాత వస్తుంది అనేసి. ప్రజెంట్ ఇవాళ రోజు అయితే ఆఫర్ అయితే ఉందంట. ఫైనల్గా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఈ కలెక్షన్ మీకు నచ్చిందా లేదా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఇక్కడ ప్రైస్ ఎంత పడింది అని చూపిస్తున్నాను. సో మొత్తం అయితే 34,800 రూపీస్ అయితే అయ్యిందండి. అక్కడ మనకి సేమ్ ఇదే జిఆర్టీలో 36,500 ఎంత వేశారు. దాని మీద ఇది కంపారిటివ్లీ బెటర్ అనిపించింది. నెట్ వెయిట్ అయితే 3.8 ఉందండి. అంటే ఓన్లీ గోల్డ్ 3.8 ఉంది. మొత్తం అయితే 4.3 గ్రామ్స్ అన్నట్టు ఆ ఇయర్ రింగ్స్ అయితే. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను, చూసారు కదా. ఈ ఫైనల్గా ఇదైతే ఇచ్చారండి. ఈసారి మాత్రం యానివర్సరీ అసలు ఫుల్ సెలబ్రేషన్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాము. మ్యాచింగ్ శారీ అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకున్నానండి. మా యానివర్సరీ అయితే December 6th అండి. సో పెద్దగా పోస్ట్ ఏం చేయలేదు. అసలు యానివర్సరీ రోజైతే పెద్ద ట్విస్టే వచ్చిందిలేండి. అవేంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్ చెప్తాను. ఒక గుడ్ న్యూస్ కూడా ఉందండి. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. అది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఇక నుంచి అయితే మోస్ట్లీ డైలీ ఒక వ్లాగ్ పెట్టడానికి ట్రై చేస్తానండి. డైలీ కాకపోయినా ఆల్టర్నేటింగ్ డే అయినా ఇది మాత్రం పక్కా ఇంకా డిసైడ్ అయిపోయాను. ఫుల్గా కంటిన్యూస్గా వ్లాగ్లు పెట్టాలండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. నా వీడియో నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఈ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.